రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం వీరశూరవందితం రావణాదినాశకం వీరశూరవందితం రావణాదినాశకం ఆంజనేయ జీవన यज्ञापवीदं समर्पयामि दिव्यश्री चन्दनं गणौ सर्वै ॐ गणास्तदेवा
अपगच्छन्तु ये भूता भुविनं स्थिताः ये भूता विघ्नकर्तारः ते गच्छन्वाग्नया हरेः కట్టుకున్నారు. ఈ 5 రోజులు కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తాము అని అనే విధానంగా. అలాగే అంటే ఆ కార్యక్రమం ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని ఆ కంకణం అనేటటువంటి కంకణం విప్పేసిన తర్వాత అప్పుడు స్నానం చేయాలి. ఇది ఈ కంకణంలో ఉండే లక్షణం. ఈ కంకణంలో సుదర్శన స్వామిని ఆవాహన చేస్తాం. ఆ తర్వాత విష్ణు అనేటటువంటి మంత్రంతో 8 సార్లు అభిమంత్రణ చేస్తాం. అలాగా అభిమంత్రణ చేసినటువంటి ఆ కంకణములను మీ అందరికీ కూడా దీక్షగా ఇస్తూ ఉన్నాం. అలాంటి వాటిని ధరించిన తర్వాత పెరుమాళ్లకు ద్వితీయ యజ్ఞోపవీత ధారణ అనగా 2వ యజ్ఞోపవీతం. మొదటి యజ్ఞోపవీతం అనేది ఉపనయన సంస్కారంలో ఒకటి ధరింపజేస్తారు. ఆ తరువాత కళ్యాణంలో 2వ యజ్ఞోపవీతం వేస్తారు. అలాగే మామగారు వెండి యజ్ఞోపవీతాన్ని ఇవ్వాలి. ఆ వెండి యజ్ఞోపవీతం ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి నిమిత్తంగా స్వామి యజ్ఞోపవీతాన్ని ధరించనున్నాడు. అలాంటి ఆ యజ్ఞోపవీతం అనేటటువంటి అది శ్రౌత స్మార్త అనుష్ఠాన కర్మ యోగ్యత సిద్ధ్యర్థం అని సంకల్పంలో వస్తుంది. వేదంలో చెప్పినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో అంటే కృత్యములు అవి నిర్వహించడం కోసమని ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తాం. అలాగే 2వ యజ్ఞోపవీతం గార్హస్థ్య ధర్మాలు అంటే గృహస్థు ధర్మాలు. అంటే గృహస్థు ధర్మాలంటే ఏంటంటే అంటే గృహంలో ఉండటమేనా అంటే కాదు, అతిథులకు అభ్యాగతులకు కూడా భోజనం పెట్టడమే గృహస్థు ధర్మం. ఎవరైనా సన్యాసులు వచ్చారనుకోండి, వారికి కావలసినటువంటి సదుపాయాలను చేసి వారికి భోజనం పెట్టడం. అంటే వారు మన ఇంట్లో భోజనం చేయరు. వారితో కూడా ఒక ఏకాంగి అనేటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడంటే ఒకే బట్ట కట్టుకునేవాడు, ఒకటే బట్ట ఉంటుంది, పై వస్త్రం ఉండదు, అతన్ని ఏకాంగి. అలాంటి ఆయనే వంట చేసి పెడతాడు. ఆ వంట చేసి పెట్టిన దాన్ని దేవునికి నివేదన పెట్టుకుని ఆయన భుజిస్తాడు. భుజించడం కూడా ఎన్ని ముద్దలు తినాలో చెప్పారు సన్యాసి. 7 ముద్దలు తినాలి. సన్యాసి 7 ముద్దలు మాత్రమే తినాలి. అందులో పప్పు కూర పులుసు మజ్జిగ అనేటువంటివే ఉండవు. ఆ ఏకాంగి ఆయన ఒక చిన్న పాత్రలో అవన్నీ పులుసు పప్పు కూర అన్ని వేసి కలిపేసి ఆ 7 ముద్దలు వేస్తే ఎడమ కాలి బ్రటని వేలి మీద కుడికాలి బ్రటని వేలు పెట్టి చాలా కష్టం కూర్చోవడం పడిపోతానికి అలా పెట్టుకుని 7 ముద్దలు మాత్రమే తినాలి. ఇక మానవులమైన మనమందరము కూడా ఎంత తినాలో చెప్పాడు. ఎన్ని తినాలి అంటే 32 ముద్దలు తినాలి. 3 ప్రమాణేన 32 ముద్దలకు మించి తినకూడదు. 32 ముద్దలు అంటే పెద్ద పెద్ద కవడాలు కాదు. దానికి కూడా ప్రమాణం చెప్పాడు. కుక్కుటాండ ప్రమాణేన కోడిగుడ్డు ఎంతైతే ఉంటుందో లేదంటే నిమ్మకాయ చైనంతని 32 ముద్దలు మనం లెక్కేసుకొని కానీ 32 ముద్దలు తింటాం. పప్పు పచ్చని కూర పులుసు మజ్జిగ అయిపోయినాయి 32 ముద్దలు. అలా చెప్పి యథేష్టం బ్రహ్మచారిణ, బ్రహ్మచారులు ఎన్నైనా నిలుచుకోవడం లెక్క లేదు, గృహస్థు మాత్రం అలాగే తినాలి అని చెప్పారు. అలాగా ఆ విధానాన్ని అన్ని కూడా ఆలసింపజేయడానికి ఆచరింపజేయడానికి ఉన్నదే
గార్హస్థ్య ధర్మం. అలాంటి ఆ గార్హస్థ్య ధర్మాన్ని యజ్ఞముల యొక్క చివర భోజనం చేస్తే గాని, అన్నదానం జరిగినట్టుదే గాని యజ్ఞం పరిపూర్ణమైనట్టు కాదు. అన్నమయోహి యజ్ఞ. యజ్ఞము అంటే అర్థం ఏమిటి? పెళ్లి, పప్పన్నం. అలాగే యజ్ఞం, అన్నదానం అలాంటి కార్యక్రమం జరుగుతుంది బుధవారం. మగవాళ్ళుగా కూర్చున్నవాడు కన్యాదాతలుగా కొన్ని గోత్రం చెప్పుకోండి అయ్యా. గోత్రోద్భవస్య అని కలపండి. మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య అని కలపండి. చెప్పండి. ధర్మపత్ని సమేతస్య మమ జన్మాది ఏతదు కన్యాదాన పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశేన జ్ఞానతః అజ్ఞానస్య మనోవాక్కాయ కర్మేంద్రియాణాం ప్రేరకస్య అంతఃకరణస్య సతు అసతు సవికల్పక జ్ఞానేభ్యః కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాది సమస్త దోష నివారణార్థం చతుస్సముద్ర పర్యంత భూతానం సీతానామ్నీం కన్యాం అయోధ్యాం భగవతే త్రైలోక్యనాథాయ తుభ్యమహం సంప్రదదే నమః. వాసిష్ఠమైత్రామృణకం నిత్యత్రయార్ఘేణ ప్రబలాన్వితవాసిష్ఠగోత్రోద్భవాయ రఘువీరం అజ మహారాజవర్మణో రత్నే రఘుమహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణేవరాయ దుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణి శుభం భగవాన్యర్థాయాస్య గౌతమత్రయార్ఘేణ ప్రబలాన్వితగోత్రోద్భవాం స్వర్గో మహారాజ వర్మణో రత్రీం హస్వరో మహారాజ వర్మణ పౌత్రీం జనక మహారాజ వర్మణ పుత్రీం సీతానామ్నీం కన్యాం భగవతే త్రైలోక్యనాథాయ తుభ్యమహం సంపదనే నమః. మగవాళ్ళు అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళు గ్లాసులో నీళ్లు వారి చేతి మీద పోయండి. ఆ కొబ్బరి పళ్ళం మీద చిల్లర పైసలు పెట్టి వదిలిపెట్టండి. కన్యాం చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక దినీషయా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక దినీషయా ఉమాం సీతారామ్రీం అయోధ్యాం కన్యాం భగవతే
त्रैलोक्यनाथाय श्रीरामचंद्र परब्रह्मणे तुभ्यम् अहं संप्रदये नमः। మొదలుపెట్టేయండి ఆ కొబ్బరి బొండం మీకు ఎదురు వచ్చినట్టుగా ఇచ్చేయండి. తతో ఆదరకవస్త్రమాచార్య తెరసమ్మ परब्रह्मणे तुभ्यम् अहं संप्रदये नमः। మొదలుపెట్టేయండి ఆ కొబ్బరి బొండం మీకు ఎదురు వచ్చినట్టుగా ఇచ్చేయండి. తతో ఆదర భగవంతుడికి జరిగే కళ్యాణంలో మాంగళ్యాన్ని ధరింపజేయటం చేత, అలా చూడటం చేత మన మాంగళ్యాలు తిట్టబడతాయి. మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీజై నమః. ధ్యాయామి కొబ్బరికాయ కొట్టి మనం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః अर्घ्यं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, मुखयाजपनीयं समर्पयामि, औपचारिक स्नानं समर्पयामि, स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि, वस्त्रयुग्मं समर्पयामि, ऊर्ध्वपुण्ड्राणि समर्पयामि, यज्ञोपवीतं समर्पयामि, दिव्यश्री चन्दनं समर्पयामि, पूजयामि। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविन्दाय नमः, ओम विष्णवे नमः।
不管你们。